వైసీపీ అధినేత జగన్ పై పార్టీ నేతలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, భీమవరం మాజీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీని వీడారు. ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉంటే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే దారిలో ఉన్నారు. వైసీపీకి గ్రంథి గుడ్ బై చెప్పడానికి కారణాలేంటి? పవర్ఫుల్ హీరో పవన్ కళ్యాణ్ పై గెలిచిన నేతను వైసీపీ అధిష్టానం చిన్నచూపు చూసిందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పాలిటిక్స్ ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఇక్కడ రాజకీయాలు కాస్త వైబ్రెంట్ గా కనిపిస్తాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తన ఉనికి కోల్పోవడంతో ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేసింది. అలా మొదలైన ఫ్యాన్ పార్టీ ప్రస్థానం 2019 ఎన్నికలతో పతాక స్థాయికి చేరింది. కానీ గత ఎలక్షన్ ఫలితాల తర్వాత పతనావస్థ ప్రారంభమైంది. అప్పట్లో గ్రంథి శ్రీనివాస్ తో వచ్చిన వైభవం ఇప్పుడు ఈ నేత రాజీనామాతో ప్రభావం కోల్పోతుందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరనే చర్చ సాగుతోంది. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుది భీమవరమే. నాయకుడిగా ఓకే, కానీ ప్రజాకర్షణ అంతంత మాత్రమే. మొదటి నుంచి గ్రంథి శ్రీనివాస్ పట్ల వైసీపీ అధ్యక్షుడు జగన్ కు సానుకూలత లేదట. గ్రంథి శ్రీనివాస్ కూడా అదే ధోరణితోనే ఉన్నారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ అప్పటి టీడీపీ నేత పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం మంచి విజయాన్ని సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలవటంతో పొలిటికల్ గా పేరొచ్చింది. కోట్లాది మంది అభిమానించే పవర్ఫుల్ హీరోను ఢీకొట్టి నెగ్గటంతో మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. కానీ జగన్ పట్టించుకోలేదు. దీంతో గ్రంథి శ్రీనివాస్ అనుచరులు వైసీపీ అధినేత వైఖరిపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. గ్రంథిని రాజకీయంగా బలహీనపరచాలని పార్టీ అధిష్టానం ప్రయత్నించింది. దీంతో భీమవరంకే చెందిన కొయ్యే మోషన్ రాజుకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేసింది. అప్పటి నుంచి మోషన్ రాజు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ కు సమాంతర వ్యవస్థను నడిపారు. గ్రంథి వర్గానికి ఇది నచ్చలేదు. అదే సమయంలో మోషన్ రాజు వర్గం శ్రీనివాస్ అనుచరులకు రాజకీయంగా ఇబ్బందులు పెట్టింది. దీనిపై అధిష్టానానికి గ్రంథి శ్రీనివాస్ ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత కొయ్యే మోషన్ రాజుకు శాసనమండలి చైర్మన్ గా ప్రమోషన్ ఇవ్వడంతో భీమవరంలో ఈయన వర్గానికి ఎదురే లేకుండా పోయింది. ఈ పరిణామాలు గ్రంథి వర్గానికి మింగుడు పడలేదు. ఫస్ట్ టైం క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. రెండోసారి ప్రాతినిధ్యం కల్పిస్తారని అనుకున్న జగన్ మొండి చెయ్యే చూపించారు. అధినేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగిన అనుచరులను బుజ్జగించేందుకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినా గ్రంథి వర్గం నమ్మలేదు. గత ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేసి ఓడిపోయారు. అధిష్టానం వైఖరే పరాజయానికి కారణమని భావించారు. శ్రీనివాస్ కు సెంటిమెంట్లు ఎక్కువ, ముహూర్తాలను ఫాలో అవుతారు. గ్రంథికి 13వ తేదీ అన్నా శుక్రవారం అన్నా కలిసిరాదనే నమ్మకం ఉంది. దీన్ని పట్టించుకొని అధిష్టానం గ్రంథికి 13వ తేదీనే బీఫామ్ ఇచ్చింది. అప్పుడే ఓటమి తప్పదని భావించడంతో అనుకున్నట్టే జరిగింది. ఆ తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీలో ఏదోలా సర్దుకుపోవాలని భావించిన మాజీ ఎమ్మెల్యే తనకు వచ్చే ఏడాది మే వరకు గడువు ఇవ్వాలని అధినేత జగన్ కు కోరారు. ముందుగా ఓకే చెప్పిన జగన్ ఆ తర్వాత తనదైన రాజకీయాలు చేసి నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదనూరు ప్రసాదరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించడం మింగుడుపడిన పరిణామంగా మారింది. అధినాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే ఇద్దరికీ పడేది కాదు. దీంతో ముదనూరు ప్రసాదరాజు నాయకత్వంలో పనిచేయటం కష్టమని భావించారు గ్రంథి శ్రీనివాస్. మరోవైపు ఇటీవల గ్రంథి ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదట. ఇలా వరుస పరిణామాలతో వైసీపీలో ఇమ్మటం కష్టమని భావించి రాజీనామా చేశారు. దీంతో భీమవరంలో నాయకత్వం లోపం ఏర్పడింది. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పార్టీని ఎంతవరకు నడుపుతారన్న అంశంపై సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే తన కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని మోషన్ రాజు భావించారు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ రాజీనామాతో లైన్ క్లియర్ చేయించుకునే పనిలో ఉన్నారట. ఇక వైసీపీని వీడిన గ్రంథి శ్రీనివాస్ దారెటు అనే అంశంపై చర్చ సాగుతోంది. టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.